జై బాలయ్య, జై జై బాలయ్య. గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం, సంక్రాంతి హీరో మన నందమూరి బాలకృష్ణ. అదేనండి మన బాలయ్య బాబు కెరీర్లో కలెక్షన్ల విషయంలో దుమ్ము రేపిన కొన్ని బెస్ట్ మూవీస్ గురించి ఈ వీడియోలో అయితే ఒక లుక్ వేసేద్దాం. రెడీనా? మీరైతే నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోదండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో. మరి మన బాలయ్య బాబుతో మామూలుగా ఉండదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మంచి దూకుడు చూపిస్తున్నాడు. అదే డెడికేషన్, అదే డిసిప్లిన్, అదే ఎనర్జీ. కుర్ర హీరోలతో సమానంగా అదే ఎనర్జీతో మూవీ చేస్తున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకంటే ఎక్కువ ఎనర్జీ క్రియేట్ చేస్తున్నాడు. తగ్గేదేలా అంటున్నాడు మన బాలయ్య బాబు. మరి ఈ మూవీ లిస్ట్లోకి వచ్చేస్తే ఫస్ట్గా అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్. ఈ మూవీతో మన బాలయ్య బాబు అయితే బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసాడు. బాలయ్య కెరీర్లోనే ఒక అద్భుతమైన సినిమా అని చెప్పొచ్చు. డైరెక్టర్ బాబీ బాలయ్య బాబు క్యారెక్టర్ని అయితే డిఫరెంట్గా ట్రై చేశాడు. బాలయ్యకు 2025 సంక్రాంతి ఇది ఒక మెమరబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఈ మూవీ బడ్జెట్ అయితే 100 crores అండ్ వరల్డ్ వైడ్గా టోటల్గా 200 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది బాలయ్య బాబు కెరీర్లోనే దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ గ్రాస్ కలెక్టెడ్ మూవీ. నెక్స్ట్ వీరసింహారెడ్డి. ఈ మూవీ కూడా సంక్రాంతికి 2023కి రిలీజ్ అయింది. మన గోపీచంద్ మల్లేని ఈజ్ ద డైరెక్టర్ అండ్ ఇటువంటి క్యారెక్టర్లు అనేవి మన బాలయ్య బాబు కొట్టిన పిండి, ఫ్యాక్షన్ రిలేటెడ్. సో ఈ మూవీ బడ్జెట్ 85 crores అండ్ వరల్డ్ వైడ్గా 132 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మూవీ. సో నెక్స్ట్ మూవీకి వస్తే అఖండ. ఇది బాలయ్య కెరీర్లోనే ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పాలి. బోయపాటి డైరెక్షన్లో బాలయ్య బాబుతో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఆఫ్టర్ లెజెండ్ అండ్ సింహ. బాలయ్య అఘోరాగా వన్ మ్యాన్ షో అంతే. అఘోర క్యారెక్టర్లో బాలయ్య విలయ తాండవం చూసి థియేటర్స్లో ప్రేక్షకులు ఆనంద తాండవం చేస్తారు. అందరికీ ఆడియన్స్ అందరికీ గూస్ బంప్స్ అంతే ఈ మూవీ చూస్తున్నంతసేపు. అండ్ ఈ మూవీ ఇంకా స్పెషల్ ఏంటంటే కరోనా తర్వాత ఊళ్ళల్లో జనం గుంపులుగా ట్రాక్టర్స్లో వెళ్ళి మరీ ఈ మూవీ చూశారు. దట్ ఈస్ బాలయ్య. సో ఈ మూవీ 50 కోట్ల బడ్జెట్తోనే మా ప్రొడ్యూస్ అయింది అండ్ వరల్డ్ వైడ్ అయితే 130 crores గ్రాస్ కలెక్ట్ చేసింది భయ ఈ మూవీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అనదర్ మూవీ దట్ ఈస్ భగవంత్ కేసరి. ఇది 2023లో రిలీజ్ అయింది. బాలకృష్ణ సినిమాల్లో ఇది ఇంకో డిఫరెంట్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే వయసు తగ్గ పాత్రకు తగ్గ డైలాగ్స్ అండ్ యాక్షన్. తెలంగాణ యాసలు అయితే అల్లాడించేశాడు. ఒక తండ్రిగా, ఒక కూతురిగా అండ్ అనిల్ రావుపూర్ డైరెక్షన్లో వచ్చిన ఒక డాటర్ సెంటిమెంట్ మూవీ. అండ్ ఈ మూవీ బడ్జెట్ 75 crores అండ్ వరల్డ్ వైడ్ 127 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీలో అయితే మనం బాలయ్య బాబు నట విశ్వరూపం చూడొచ్చు. అండ్ ఈ మూవీ క్రిష్ డైరెక్ట్ చేసిన ఒక హిస్టారికల్ క్యారెక్టర్ అయితే చేశాడు బాలయ్య బాబు ఫస్ట్ టైం. సో 45 crores ఈ మూవీ బడ్జెట్ అండ్ 81.6 crores గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీ స్పెషల్ ఏంటంటే ఓన్లీ 85 డేస్లోనే ఇంత పెద్ద హిస్టారికల్ మూవీ అనే దాన్ని 85 డేస్లో కంప్లీట్ చేశారు. దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ బాలకృష్ణ. నెక్స్ట్ లెజెండ్ 2014లో రిలీజ్ అయింది. బాలయ్య మాస్ ఫాలోయింగ్ ఏంటో అండ్ ఒక పవర్ఫుల్ నాయకుడిగా బాలకృష్ణని మనం ఎలా చూడొచ్చో బోయపాటి సీను ఈ మూవీలో అయితే చూపించాడు. బడ్జెట్ ఏమో 35 crores అండ్ 68 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ మూవీ సింహ 2010లో రిలీజ్ అయింది. ఈ మూవీకి కూడా మన బోయపాటి సీనే డైరెక్టర్. అండ్ ఈ మూవీకి ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ అయితే ఉంది బాలయ్య కెరీర్లో. వరుస ఫ్లాపులతోటి బాగా ఇబ్బంది పడుతున్న మన బాలయ్య బాబుని ఈ సినిమా మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చింది. అండ్ ఈ మూవీ బడ్జెట్ 20 కోట్లు అండ్ మొత్తం 52 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ దీంతోపాటు సింహ కంటే ముందు
అసలు బాలయ్య బాబు దమ్ ఏంటి, బాలయ్య బాబు ఫ్యాక్షన్ లెవెల్ ఏంటి, బాలయ్య బాబు మాస్ ఫాలోయింగ్ ఏంటి అని చెప్పిన 2 మూవీస్ ఉన్నాయి. అవి మన బి గోపాల్ డైరెక్టర్. అది ఒకటి నరసింహనాయుడు, ఇంకోటి సింహ. సో నరసింహనాయుడు, సింహ అనేవి ఫ్యాక్షన్ పరంగా ఒక ట్రెండ్ అయితే టాలీవుడ్లో తెలుగు స్టోరీస్లో ఒక ట్రెండ్ని అయితే క్రియేట్ చేశాయి. ఈ 2 స్టోరీలు ఫ్యాక్షన్ బేస్డ్ చాలా మూవీస్ అయితే వచ్చాయి మళ్ళీ. సో ఇంకా 100 డేస్ సెంటర్స్లో కూడా ఒక ట్రెండ్ అయితే సృష్టించాయి. ఈ మూవీస్ నుంచే సమరసింహారెడ్డి మూవీ నుంచే 100 డేస్ ఎన్ని సెంటర్స్లో ఈ మూవీ ఆడుతుంది, ఒక మూవీ ఆడుతుంది అనే దాన్ని మనం ఒక కొలమానంగా తీసుకోవడం స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ ఇప్పుడు అవన్నీ లేవు కానీ బట్ అప్పట్లో స్టార్ట్ అయింది. సో నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి రెండింటికి బి గోపాల్ డైరెక్టర్. బాలకృష్ణని ఎలా చూపించాలో అలా చూపించాడు. థియేటర్లో మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మ్యూజిక్ అయితే మనకు అప్పట్లో గూస్ బంప్స్ అయితే వచ్చాయి. మ్యాక్సిమం 1990s కిడ్స్కి అయితే ఇది బాగా తెలుసు ఈ 2 మూవీస్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ నరసింహనాయుడు మూవీ జనరల్గా 7 crores బడ్జెట్తో మూవీ ఏది 25 years ముందే 38 crores కలెక్ట్ చేసింది. అంత కలెక్ట్ చేసిన ఈ మూవీ నరసింహనాయుడు ఎంత పెద్ద హిట్టో మనం మళ్ళీ చెప్పక్కర్లేదు. అదేవిధంగా సమరసింహారెడ్డి కూడా ఇంచుమించు ఒక 5 crores బడ్జెట్ తోటి 25 crores గ్రాస్తో కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఈ 2 మూవీస్ అయితే ఫ్యాక్షన్లో ఒక ట్రెండ్ని అయితే సృష్టించాయి. మళ్ళీ ఈ మూవీస్ అయితే ఎన్నిసార్లు చూసినా సరే మనకు మళ్ళీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈజ్ అబౌట్ బాలయ్య కెరీర్ బెస్ట్ మూవీస్ ఆఫ్ కలెక్షన్ వైజ్. సో థ్యాంక్ యూ, బాయ్. సారీ, క్షమించాలి, ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినప్పుడు బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన నరసింహనాయుడు అండ్ సింహ అన్నాను. నాట్ సింహ, ఇట్స్ సమరసింహారెడ్డి. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ.